ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈరోజు దేవుని వాక్యము, నేను నీకు తోడయుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిథ్యానీయులను నీవు హతము చేయుదువు. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము. బట్ ఐ విల్ బీ విత్ యూ అండ్ యూ షల్ స్ట్రైక్ ద మిథ్యానైట్స్ యాజ్ వన్ మ్యాన్. జడ్జెస్ చాప్టర్ 6:16. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు మనము సమస్యలను ఎదుర్కోలేనటువంటి స్థితిలో ఉంటాం. మనకు అంత బలము శక్తి ఉండకపోవచ్చు. మన యొక్క విరోధులు, మన యొక్క సమస్యలు, మనకున్న అనారోగ్య పరిస్థితులు మనల్ని కృంగదీస్తూ, బలహీనపరుస్తూ, బాధ పెడుతూ ఉండొచ్చు. అయితే అలాంటప్పుడు మనము ఎంతో భయంతోనూ నిరుత్సాహముతోనూ జీవిస్తూ ఉంటాం. బహుశా నీవు ఈ రోజున ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నావేమో. నీవు ఎదుర్కోలేనంత గొప్ప శ్రమ, పెద్ద అనారోగ్యము, భయంకరమైనటువంటి అప్పులు నీ ఎదుట ఉండి ఇప్పుడేం చేస్తావు అన్నట్లుగా నిన్ను వెక్కిరిస్తున్నాయేమో. నీవు ఒక్కడవే, నీవు ఒక్కదానివే, నీవు ఏమీ చెయ్యలేవు, నీ వలన కాదు అని నిన్ను భయపెడుతున్నాయేమో. అయితే ఈరోజు దేవుడు చాలా సుస్పష్టంగా సెలవిస్తున్నాడు, నేను నీకు తోడై ఉంటాను, నేను నీతో ఉన్నాను, కాబట్టి నీ సమస్యలన్నీ చాలా సులువుగా ఎదుర్కోగలవు, నీవు వాటిపైన విజయం సాధించగలవు అని. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు ఎంత పెద్ద కష్టమైనా సరే చిన్నదే. బహుశా ఈ రోజున ఈ లోకానికి అది గొప్పదే కావచ్చు, పెద్దదే కావచ్చు, చాలా భయంకరమైన కష్టమే అయి ఉండొచ్చు, కానీ అది నీకు చాలా చిన్నది అని నీవు గ్రహించాలి. మనం గమనిస్తే దేవుడు ఎప్పుడు కూడా నీవు చేయగలవు, నీవు సాధించగలవని అంటాడు. అంతేగాని నీవు చేయలేవు, నీవు చేతగాని వాడవు, నీవు బలహీనురాలివి, నీవు ఉపయోగము లేని దానివి అని అనడండి. ఎందుకంటే మనము ఒంటరిమి అయితే, మనము ఒక్కరిమి అయితే, మనము మన యొక్క తెలివితేటలను వాడితే నిజంగా మనం బలహీనులమే, మనము శక్తిహీనులమే, మనము భయస్థులమే. కానీ మనకు ఆయన తోడు ఎల్లప్పుడూ ఉంటుంది అని వాక్యం సెలవిస్తుంది. ఈ యొక్క వాక్య భాగములో మనం గమనిస్తే గిద్యోనుతో దేవుడు ఈ మాటలు చెబుతున్నట్లుగా మనం గమనించవచ్చు. గిద్యోను చాలా భయంలో ఉన్నాడు, చాలా కలవరంలో ఉన్నాడు, నిరుత్సాహంతో ఉన్నాడు. ఎందుకు అంటే తమ దేశాన్ని మిథ్యానీయులు అనే దేశస్థులు, వీరికి శత్రువులైనటువంటి వారు ఆక్రమించుకొని వారిని బాధ పెడుతున్నారు. గిద్యోను ఒక దొంగల తమకు సంబంధించిన పొలములో వాటిని తీసుకుంటున్నాడు. అంటే మనము అర్థం చేసుకోవచ్చు గిద్యోను యొక్క పరిస్థితి. అలాంటి గిద్యోనుతో దేవుడు చెబుతున్నాడు, గిద్యోను ఇక భయపడింది చాలు, నీవు పరాక్రమము గల వ్యక్తివి, నీవు వెళ్ళి నీ శత్రువులతో యుద్ధం చెయ్యి అని అన్నప్పుడు గిద్యోను బహుశా షాక్ అయి ఉండొచ్చు. నేనేంటి యుద్ధం చేయడం ఏంటి, ఇది నా వల్ల కాదు, ఎందుకంటే నేను చాలా తక్కువ వాడిని, అసలు నాలో అంత శక్తి లేదు అని అంటున్నాడు. ఒకవేళ నేను వెళదాము, యుద్ధం చేద్దాం అనుకున్నా సరే అవతల ఉన్నటువంటి వారు 1000 మంది, నేనేం చేయగలను అని అంటున్నాడు. నీవు కూడా ఇలానే ఈ రోజున మాట్లాడుతున్నావేమో, నేనేం చేయలేను, ఇంత గొప్ప సమస్యలను నేను ఎదుర్కోలేను, నాకున్న ఈ బలహీనతను నేను జయించలేను, నా కుటుంబంలో ఉన్న ఈ సమస్యను నేను తీర్చలేను, ఈ జాబుని నేను పొందుకోలేను, ఆ దేశంలో నేను అడుగు పెట్టలేను, నేనెంతటి వాడిని, నేనెంతటి దానిని అని నీలో నీవే అనుకుంటున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, నీవు చేయగలవు, నీవు సాధించగలవు, నీదే విజయం అని. మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుడు నీకున్న సమస్య నుండి నిన్ను తప్పిస్తాను అనడం లేదండి. నీకున్న సమస్యతో తప్పక పోరాడాలి. అయితే ఆ పోరాటంలో మాత్రము నీదే విజయం అంటున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా,
పారిపోవడానికి ప్రయత్నించకు, కనిపించకుండా దాక్కోవడానికి చూడకు. ఈరోజు దానిని ఎదుర్కో, తాడో పేడో తేల్చుకో. ఎలా నేను చేయగలను అని అనుకుంటే దేవుడు లేఖనము ద్వారా చెబుతున్నట్లుగా ఆయన నీకు తోడై ఉండేవాడు. ఆయన ధైర్యము, ఆయనే నీకు బలము, జ్ఞానమును, రక్షణనిస్తాడు. అటువైపు ఉంది. ఎంత గొప్ప సమూహమైనా, ఎంత గొప్ప అధికారైనా, ఎంత గొప్ప శక్తిగల వ్యక్తి అయినా వారందరినీ చాలా సింపుల్ గా ఒక సాధారణమైన వ్యక్తిని ఓడించినట్లు ఓడించగలవు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుడు మిమ్ములను ప్రోత్సహిస్తున్నాడు. నేనున్నాను, మీకు తోడై ఉన్నాను, భయపడకుండా ముందుకు సాగండి, మీరే గెలుస్తారు అని. అందునిమిత్తమునే భయపడక విశ్వాసముతో, దేవుని మీద నమ్మకంతో, నా యేసయ్య నాకు తోడై ఉన్నాడు అనే మనోనిర్భరముతో ఈ జీవిత ప్రయాణమును కొనసాగించండి. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచి భద్రపరచి అయా మమ్మల్ని తండ్రి మీ యొక్క కృపచేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీరు ఆదరించినటువంటి మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడిన దేవుడవు ప్రభా, మీ యొక్క వాక్యము చేతనే మమ్మల్ని బ్రతికిస్తున్న తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో నా తండ్రి మీరు మాకు తోడై ఉంటారని, ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిథ్యానీయులు అనేటువంటి శత్రువులను మేము హతము చేదుమని, అట్టి ధైర్యాన్ని, అట్టి బలాన్ని, అట్టి శక్తిని మీరు మాకు అనుగ్రహిస్తారని తండ్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడారయ్యా. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు బలహీనులుగా ఉన్నారో, శక్తిహీనులుగా ఉన్నారో అయా, మరి తండ్రి ఎటువంటి అనారోగ్యముతో ఉన్నారో వారిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని వారిని మీరు బలపరచండి. అనారోగ్యమును ఆరోగ్యంగా మార్చమని వేడుకుంటున్నాం ప్రభువా. ఆర్థిక సమస్యలను యేసునామములో కొట్టివేయండి. రుణ భారాలన్నిటి నుంచి విడుదల దయచేయండి. మరి తండ్రి అప్పు తీసుకునే వారిగా కాదు గాని అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. అదే విధంగా నా తండ్రి కుటుంబములో కలహాలు, కుటుంబములో సమస్యలు, ఆయా భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు, ఒకరంటే ఒకరికి పడని ఆలోచనలు, ఆయా ప్రేమించలేనటువంటి మనస్తత్వాలను యేసు నామములో కొట్టివేసి ప్రేమను, సమాధానాన్ని వారి కుటుంబంలో విస్తరించినట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి. చెడు వ్యసనాలకు బిడ్డలు ఎడిక్ట్ కాకుండా అయా మీ యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా వారు జీవించడానికి సహాయము దయచేయండి ప్రభా. అదే విధంగా రక్షణ లేని ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయండి. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును దయచేయండి. మరి వివాహాల విషయంలో తండ్రి మీ చిత్తమేమిటో బిడ్డలకు బయలుపరచండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి గర్భఫలాన్ని అనుగ్రహించండి. అయ్యా ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మంచి ఆరోగ్యము వారికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయా మరి తండ్రి ఉద్యోగము లేక ఇబ్బందులు పడుతుండగా ప్రభా వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారికి మంచి ఉద్యోగాన్ని మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. ఎటువంటి నష్టాలు వారికి కలగకుండా మీ యొక్క సహాయము వారికి దయచేయండి ప్రభా. అయా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుండి విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. ఎందరైతే బిడ్డలు మరి ఈ రోజున నా తండ్రి అనాథలుగా అభాగ్యులుగా ఉన్నారో వారందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. అనాథలను ఆదరించువాడవు, అభాగ్యులను ఆదుకునేవాడవు, తల్లిదండ్రి లేని వారి పక్షముగా వాద్యమాడే దేవుడవు, విధవరాల పక్షముగా న్యాయము తీర్చే దేవుడవు తండ్రి. ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా గృహ నిర్మాణ విషయంలో ప్రభా గృహం ఆగిపోయి ఎందరో అయితే బిడ్డలు మరి తండ్రి ఇబ్బందులు పడుతున్నారో వారికి కావలసిన ధనాన్ని తండ్రి మీరే వారికి సమకూర్చండి. మీరే తండ్రి లోన్స్ విషయంలో సహాయం చేయమని తండ్రి ఆ యొక్క తండ్రి గృహము యేసు నామములో పూర్తవడానికి కృపను అనుగ్రహించండి తండ్రి.
అధికారులను మీరు దీవించండి. మా యొక్క భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సమాధాన దేశము, ప్రేమ కలిగిన దేశముగా మా భారతదేశాన్ని మీరు ఆశీర్వదించండి. దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించండి ప్రభా. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి అయ్యా. వారి దుఃఖమును కొట్టివేసి నాట్యముగా మార్చమని బ్రతిమిలాడుకుంటూ ఆనాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఆశీర్వదించి ఫలింపచేయునుగాక.